ఆర్థికంగా, అనుభవపరంగా ఉద్దండులైన ఇద్దరిని ఏకకాలంలో ఓడించి తండ్రితో పాటు 3.5 దశాబ్దాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల కల నెరవేర్చి ఎమ్మెల్యే అయిన ఓ డాక్టర్ కమ్ ప్రొఫెసర్ కూచకుల్ల రాజేష్ రెడ్డి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఓటమికి కృషి చేసిన వారే సన్మానం చేయడంలో ముందుండిన పరిస్థితిపై కార్యకర్తల మనోభావం ఎలా ఉంది? సుదీర్ఘకాలం తన తండ్రిని, ఎన్నికల్లో తనను ఇబ్బందులకు గురిచేసిన అధికారులు, నేతల పట్ల ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వైఖరి ఏంటి? ఎమ్మెల్యేగా గెలిచి 2 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు గ్రామాల్లో సామాన్య ప్రజల్ని ఎందుకు కలవలేకపోతున్నారు? పాలనపై, ప్రభుత్వ యంత్రాంగంపై ఎంత మేరకు అవగాహన కల్పించుకున్నారు? తండ్రి చాటు బిడ్డగా రాజకీయమా? సొంత నిర్ణయాలుంటాయా? తండ్రిలా శాంతమా? తనదైన చర్యలో దూకుడుగా వ్యవహరిస్తారా? ప్రజల మదిలోని ప్రశ్నలు ఏంటి? నేత మదిలోని వ్యూహం ఏంటి? రుద్ర మీడియా అందిస్తున్న జనం నేత మదిలో మాటకు స్వాగతం. వాచ్ ఇట్. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు చాలా సీనియర్ రాజకీయ నాయకులు. ఆయన వారసుడిగా డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ 2 నెలల్లో కార్యకర్తల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ప్రజల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా ప్రజల మీద ఏదే అభిప్రాయం ఉంది, కార్యకర్తల మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, ఈ 2 నెలల్లో అనుభవాలు తెలుసుకునేందుకు జనం నేత మదిలో మాట కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో దశాబ్దాల కళ, అంటే అటు మీ తండ్రి కళ అనుకోండి, ఇటు నాగర్ కర్నూలు కాంగ్రెస్ కార్యకర్తల కళ అనుకోండి, మీ ద్వారా నెరవేరింది. ఈ ఎమ్మెల్యేగా మీరు గెలిచిన సందర్భంలో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే మా నాన్నగారి కళనే కాకుండా ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు కూడా కళ నెరవేరిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉందో స్వేచ్ఛ లేదు. ఎవరన్నా ఒక నాయకుని దగ్గరికి పోవాలంటే 10 లింకులు, ఒకరిని అడిగితే ఒక నాయకులను అడిగి ఎవరినో తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తకు డైరెక్ట్గా వచ్చి ఎమ్మెల్యేని కలిసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా స్వేచ్ఛ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే ఇటు నాగర్ కర్నూలు ప్రజలు కళ అంటున్నారు కదా మీరు, ఈ కళ నెరవేరడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటున్నారు? అంటే వాళ్ళకి ఎటువంటి సమస్య, చిన్న సమస్య ఉన్నా, ఇంటి సమస్య ఉన్నా, నీరు సమస్య ఉన్నా, భూమి సమస్య ఉన్నా మా దగ్గరికి డైరెక్ట్ వచ్చి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది, మాతో మాట్లాడడం జరుగుతుంది. మేము వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడగలుగుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఎవరిని అడగకుండా డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి ఆఫీస్కి వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి అది వాళ్ళకు అది వాళ్ళ 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 అనుభవమే అడగాలి మనం. ఎందుకంటే ఎక్కడైనా నేను హైదరాబాద్లో ఉన్నా, నాగర్ కర్నూలు ఉన్నా, వాళ్ళు డైరెక్ట్ నాకు ఫోన్ చేసి నా దగ్గరికి రావడం జరుగుతుంది. నేను కూడా వాళ్ళను రమ్మంటున్నా, ఎందుకంటే వాళ్ళ సమస్య నేను కూడా కొత్తగా కాబట్టి వాళ్ళ సమస్యలు నేను డైరెక్ట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఎత్తులు, జిత్తులు, తర్వాత రాజకీయ అనుభవము, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఇద్దరు ఉద్దండులను మీరు ఓడించారు. ఈ ఓడించిన తర్వాత మీరు అసెంబ్లీకి పోయినప్పుడు కానీ, గెలిచి బయటికి వచ్చిన తర్వాత కానీ మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు? అసెంబ్లీలో కానీ, తర్వాత బయట మీ ఫ్రెండ్ సర్కిల్ అనుకోండి, లేకపోతే ఇతరత్ర అఫీషియల్గా కానీ. అంటే నాగర్ కర్నూలు నియోజకవర్గం అని చెప్పగానే వాళ్ళ ప్రతి ఒక్కరికి, మన నాగర్ కర్నూలు ప్రజలే కాదు, యావత్ రాష్ట్రం కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గం అనగానే అరే ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు కదా, ఇద్దరు అంటే వాళ్ళని ఓడగొట్టి వచ్చినావంటే నువ్వు చాలా గ్రేట్, అంటే ఆ అహంకారాన్ని అనదొక్కినావు నువ్వు. ఇలాంటి డాక్టర్లు చదువుకునే వాళ్ళు రావడం గొప్పతనం. మన ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని అభినందించడం జరిగింది. కాబట్టి నేను నా పేరు నాగర్ కర్నూలు అని చెప్పగానే అటు ఈ పార్టీ ఆ పార్టీ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషకరంగా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. లేట్గా అడుగుతున్న ప్రశ్న అయినప్పటికీ కూడా మీ గెలుపును ఎవరికి అంకితం చేస్తారు?
నాగర్కల్ ప్రజలకు అదేవిధంగా మా 40 సంవత్సరాల నుంచి నాగర్కల్ నియోజకవర్గం వదలకుండా ఆయన సుదీర్ఘ రాజకీయ రాజకీయం మొత్తం నాగర్కల్ని అంకితం చేసిన మా తండ్రి గారికి. ఈ సుదీర్ఘ కాలం నిరీక్షణ, నిరంతర పోరాటం, దీంతో మీరు అధికారం హస్తగతం చేసుకున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? మాకు ఎటువంటి బిజినెస్లు లేవు, ఎటువంటి వేరే దురాలోచనలు లేవు. కాబట్టి తప్పకుండా కొద్దిగా ఆలస్యమైన నియోజకవర్గం గురించి టోటల్గా తెలుసుకొని తప్పకుండా మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ తీర్చేలా ప్రయత్నిస్తామని మీ ద్వారా తెలుపుతుంది. ఫలితాలు వచ్చిన తర్వాత కోరిక ఎదిరిందని క్షేత్రాలు, తర్వాత సందర్శనలు, దైవ దర్శనాలు అన్నీ పూర్తయినట్లయినా మీ ప్రధాన ఆరాధ్య దైవం ఎవరు, అన్ని తీర్థయాత్రలు పూర్తయినట్లనే కూడా? తీర్థయాత్రలు అంటే నాకు నెలకు ఒకసారి తిరుపతికి వెళ్ళడం అలవాటు. ముందుగా ఆ మెట్లెక్కి నా ఎంటికలు ఇచ్చి మన వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకొని రావడం జరిగింది. దాని తర్వాత నా మిత్రులు అక్కడ మీనాక్షి మూకాంబిక టెంపుల్ పూజ చేస్తా అని చెప్పిండు, అక్కడ అవ్వడం జరిగింది. ఇంటి వాళ్ళు శ్రీశైలం తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని చిన్న చిన్న మన కార్యకర్తలు మొక్కుకునే కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. అవి కూడా మెల్లగా, అంటే అంత తొందర లేకుండా తప్పకుండా అవన్నీ తీరుస్తా. ఎందుకంటే ఈరోజు వాళ్ళ వల్లనే నేను ఇంత వెళ్ళడం జరిగింది కాబట్టి తప్పకుండా వాళ్ళని కూడా కారకుండా వాళ్ళు అనుకున్న ఊళ్ళు కూడా దర్శిస్తారు. ఇప్పుడు దైవ దర్శనాలు సరే, మీరు అంటే మీ కోరికలు మొక్కుబడులు అనుకోండి, కార్యకర్తలు మొక్కుబడులు అనుకోండి, కానీ ప్రత్యక్ష దైవాలైన ఓటర్ దేవుడని ఇప్పటి వరకు మీరు కలవడం లేదు అనేది ఒకటి అలిగేషన్, ఒక అభిప్రాయం. దాని మీద మీరేమంటారు? అంటే మాకు గెలిచినప్పటి నుంచి ఈ సన్మానాలు ఇవే ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరు వచ్చి ఇంటికే కలవడం జరుగుతుంది కాబట్టి మాకు ఇంకా ప్లానింగ్ చేయలేదు. తప్పకుండా ఈ ఫస్ట్ తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ రివ్యూతో పాటు ప్రతి ఒక్క విలేజ్ కూడా ప్లాన్ చేసుకొని ఎలా అయితే ప్రచారంలో ఊరూరు తిరిగామో అదేవిధంగా ఊరూరు తిరిగి మేమైతే ప్రామిసులు చేసినామో, మేమైతే అభివృద్ధి చేస్తా అని చెప్పినామో, మొదటి అభివృద్ధి ఏదైతే మేము ప్రచారంలో చెప్పినామన్నీ పూర్తి చేసే విధంగా ఊరికి వెళ్ళి మళ్ళీ ఆ సమస్యలు తెలుసుకొని ఊరంతా తిరిగి తప్పకుండా ప్రతి ఒక్క గ్రామం తిరుగుతాం. ప్రతి ఒక్క సమస్యను మేము చెప్పినవి వాళ్ళు అడిగినవి తప్పకుండా చేస్తాం. అది ఈ మొదటి వారంలో నుంచి మొదలు పెడదామని మా ప్లానింగ్ నడుస్తుంది. మీరు ఒక ప్రొఫెసర్గా లేదా ఒక డాక్టర్గా, అంటే క్లినిక్ మెయింటైన్ చేస్తూ అంటే ఒక టైం టేబుల్ అనేది ఉంటుంది డాక్టర్ కానీ లేదా ఆఫీషియల్ కానీ, ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఎన్నికైన తర్వాత దానికి దీనికి కాంట్రడిక్షన్ అవుతుంది. అంటే ఇందుకు ఎటువంటి పరిస్థితి పొంతన ఉండదు. ఈ పరిస్థితుల్లో అసలు మీరు ఎట్లా అడ్జస్ట్ కాగలుగుతున్నారు, ఎట్లా ఫేస్ చేస్తున్నారు, ఏం ఫేస్ చేస్తున్నారు? అంటే ప్రొఫెసర్గా ఉన్నప్పుడైనా క్లినిక్ టైమింగ్స్ అయినా మనకు ఒక పద్ధతి పరంగా లేదు. ఇప్పుడు ఆ టైమింగ్స్ ప్రజల కోసం టైమింగ్స్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకరికి యాక్సిడెంట్ ఏంటది, ఒకరికి ఏదో ప్రాబ్లం ఏంటది, వాళ్ళకి 24/7 వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు వచ్చినా వాళ్ళని అటెండ్ చేయాల్సిందే. కాబట్టి మనము గెలిచినాం కదా అని వదిలేసే పరిస్థితి లేదు. తప్పకుండా ఒకసారి మిడ్ నైట్ యాక్సిడెంట్స్ అయితే ఫోన్ చేస్తారు, వాళ్ళని రెస్పాన్స్ ఇవ్వాల్సిందే. కాబట్టి దానికి దీనికి పొంతనే లేదు. ఇప్పుడు దాని టైమింగ్ అనేది ఇంపాసిబుల్. మనం ఎప్పుడు ప్రజలు మన దగ్గరికి ఎప్పుడు సమస్యతో వచ్చినా వాళ్ళకి తీర్చాల్సిందే, అది చేయాల్సిందే, తప్పదు. ఎన్నికలు అన్న తర్వాత మద్దతుదారులు, వ్యతిరేకులు ఉండడం సహజం. వారందరినీ మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మీ మద్దతుదారులను, వ్యతిరేకులను ఎట్లా ట్రీట్ చేస్తారు? కామన్ ట్రీట్మెంటా లేకపోతే? మద్దతుదారు ఇప్పుడు నేను నాగర్కల్కి ఎమ్మెల్యే, కంపల్సరీగా మద్దతుదారులను తప్పకుండా వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ. ఎవరైతే మాకు చేయలేదో సొంతంగా రాజకీయం చేస్తే ఓకే, కానీ పర్సనల్ లెవెల్లో కామెంట్ చేయడము అవన్నీ చేసింది కాబట్టి వాళ్ళకు ప్రయారిటీ ఇప్పటికీ అసలు ఇవ్వను. ఎందుకంటే
ఏది మా అంత కష్టంతో మేము గెలిచినాం కాబట్టి ఆ కొద్ది సెక్టర్ ఎవరైతే మాకు సపోర్ట్ చేసిందో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మాత్రం ఇప్పటివరకు అయితే దూరం పెట్టడం సహజమే. బెల్లం చుట్టూ ఈగలు అన్నట్లు అధికారం ఉన్న దగ్గర అందరు అక్కడ వాడడం కామన్. అటువంటి వారి పట్ల మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎట్లా ప్రవర్తిస్తారు? ఎట్లా బిహేవ్ చేస్తామంటే వాళ్ళు ఇప్పుడు మొన్నటిదాకా మాకు వ్యతిరేకం చేసిన వాళ్ళు చాలామంది ముందుగా అనిపిస్తున్నారు. చాలామంది మనకు కష్టపడి పని చేసిన వాళ్ళేమో బాధపడుతున్నారు. కాబట్టి మీరు ఎటువంటి ఇది పెట్టుకోవద్దు మనసులో. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మీకే. వాళ్ళు వచ్చి సన్మానం చేసి పోయినా సరే ప్రయారిటీ మాత్రం నాకు సాయం చేసిన వాళ్ళు, నాతో కష్టపడ్డ వాళ్ళు, ఎలక్షన్లో నాతో ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మాత్రం దూరమే పెడతారు. అంటే ఇప్పుడు మీరు ఎన్నికైన తర్వాత మీ దగ్గరికి వస్తున్న వాళ్ళు కానీ, సన్మానం చేస్తున్న వాళ్ళు కానీ, మీ చుట్టూ తిరుగుతున్న కోటరీ కానీ, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకన్నా వ్యతిరేకులే మీ చుట్టూ ఎక్కువ ఉన్నారనేది ఒక అలిగేషన్ ఉంది. దాని మీద ఈ ఆరోపణల మీద ఏమంటారు మీరు? ఇప్పుడు ప్రజలు అన్నప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది వస్తారు, కానీ దాన్ని నేను గుర్తించి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో అలానే ట్రీట్ చేస్తాను. ఎలా ఉంచాలో, ఎంత దూరం ఉంచాలో, అంటే వాళ్ళు రాగానే వాళ్ళకి పని చేయడమో కానీ వాళ్ళని దగ్గర తీసుకోవడం లేదు. వాళ్ళంతకు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ సొంత లబ్ధిల కోసం వస్తున్నారు, వాళ్ళ సొంత పనుల కోసం వస్తున్నారు. కానీ మా కార్యకర్తలు మాత్రం ఎటువంటి దీంట్లో ఉండొద్దు, అపోలో ఉండొద్దు, వాళ్ళని దగ్గర తీస్తున్నారు. ఎందుకంటే నాకు పని చేసిన వాళ్ళే ముఖ్యం. నాకు పని చేయని వాళ్ళు 24 గంటలు ఈడ వచ్చి నిలబడ్డా కూడా వాళ్ళకి మాత్రం చేసే ప్రసక్తే లేదు. సార్ సూటిగా అడుగుతున్నాం, మీరు తండ్రి చాటు బిడ్డగా రాజకీయం చేస్తారా, లేక స్వత నిర్ణయాలు తీసుకుంటారా? తండ్రి చాటు రాజకీయం చేయాలనుకోలేదు. మా ఫాదర్ కూడా నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చిండు. ఏంటంటే నేను కొత్తగా కాబట్టి ఆయన కొంచెం గైడెన్స్ తీసుకుంటాను, కానీ నా సొంత నిర్ణయాలతోటే నడుపుతా అని నేనైతే అది డిసైడ్ చేసుకున్నా. మా తండ్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను కొత్తగా ఎన్నికైన తర్వాత కొన్ని నాకు తెలియకపోవచ్చు. అటువంటి గైడెన్స్ తీసుకుంటాను తప్పకుండా. ఆయన ఆశీర్వాదం ఉంటుంది, ఆయన గైడెన్స్ ఉంటుంది. కానీ నేను మాత్రం ఒక సొంతగా, అంటే రేపు పొద్దున ఇప్పుడు దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ రెడ్డి ఎలా అంటున్నారు, రాజేష్ రెడ్డి తండ్రి దామోదర్ రెడ్డి అనే విధంగా చేయాలని నా కోరిక. సరే, ఇంకొకటి, గెలిచింది మీ తండ్రి పరపతి అనుకోండి, సానుభూతి అనుకోండి, ఇవన్నీ ప్రధానంగా ఉన్నాయి. అదే క్రమంలో మీ తండ్రికి ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. ఏంటంటే ఆయన చాలా సాత్వికుడు, ఏ నిర్ణయము గట్టిగా తీసుకోలేడు. ఆయన దగ్గర పోతే ఒక ఆఫీసర్ కానీ లేకపోతే ఇంకేదైనా చెప్పి గట్టిగా పని చేయించలేడు. అందుకని కొంత అది ఒక మైనస్ పాయింట్ ఉంది. మరి ఆ విషయంలో మీరేమంటారు, మీరు ఎట్లా ఉంటారు? అంటే ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక స్వభావం. ఆయన అట్లా ఉన్నందుకే ఆయన మంచి మనిషి అంటారు, కానీ పొలిటికల్గా మైనస్ అవుతుంది. కానీ ఈ క్రమంలో ఇన్ని ఏళ్ళ రాజకీయ జీవితం తర్వాత ఇప్పుడు ఆయన కూడా మారినట్టు అనిపిస్తుంది. నేను ఆయన కంటే కొంచెం కఠినంగా ఉంటాను. ఎందుకంటే ఆఫీసర్స్తో ఎలా పని చేయించాలో ఇవన్నీ నేను కూడా నేర్చుకుంటున్నా ఇంకా. కాబట్టి తప్పకుండా ఆయన కూడా మారుతున్నాడు, నేను కూడా ఆయనలా ఉండను. అంటే ఆయనలా ఉండను అంటే మంచికి మంచి చేస్తా, చెడుకు చెడు చేస్తా. ఎవరితో కఠినంగా ఉండాలనో, ఎవరితో మంచిగా ఉండాలనో విధంగా వ్యవహరిస్తా అని నేను మీ ద్వారా తెలుపుకుంటున్నాను. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దాదాపు 2 months వస్తుంది. పాలనా పరంగా దృష్టి పెట్టింది ఇప్పటివరకు మీరు? చాలా మంది అనుకుంటున్నారు ఏం చేస్తలేదు, కానీ ప్రతి ఒక్క ఇంటికి వచ్చిన వారు కానీ వాళ్ళ సమస్యలు తీరడం జరుగుతుంది. ప్లస్ మేము కూడా డిపార్ట్మెంట్ వైజ్ మా హోంవర్క్ చేస్తున్నాము. ఎవరెవరు అధికారులు ఎవరెవరు కరప్టెడ్ ఉన్నారో, ఎవరెవరు మార్చుకోవాలా, అంతా హోంవర్క్ చేస్తున్నాం. కాబట్టి ఆ హోంవర్క్ అయిన వెంటనే మేము కూడా తప్పకుండా విలేజ్లోకి వెళ్తాం. కొంచెం ఆలస్యమైనా కూడా పక్కా ప్లాన్తో వెళ్ళాలనే ఉద్దేశంతోనే కొంచెం డిలే అవుతుంది. ఎందుకంటే మనకు కష్టపడ్డ వాళ్ళు ఎలా ఉన్న ఆఫీసర్స్ ఎలా ఉన్నారు, మనకు ఏ ఆఫీస్లో ఎవరెవరు ఉంటే మనకు పని అవుతుంది, ఎవరెవరు మనకు సాయం చేసిండ్రు, ఇవన్నీ ప్లానింగ్, అంటే ఇంటర్నల్ ప్లానింగ్ చేస్తున్నాం. ఆ ప్లానింగ్ అయిన వెంటనే మేము కూడా పబ్లిక్లోకి వెళ్తాము, పబ్లిక్లో సమస్యలు చేస్తాము.
తెలుసుకుంటాము. అవి తీరవాలనే మాకు ముఖ్యమంత్రి గారు కూడా మాకు స్పెషల్ ఫండ్ కింద మేము ఏమైతే హామీలు ఇచ్చినామో ఈ మొన్న ఎలక్షన్లో ఆ హామీలు తీర్చడానికి మాకు కూడా స్పెషల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. తొందరలో ఆ ఫండ్ కూడా రిలీజ్ కాగానే ప్రతి ఒక్క ఊరుకు వెళ్ళి ఏవైతే మేము హామీలు ఇచ్చిన సమస్యలన్నీ తీర్చే విధంగా మేము ప్రయత్నిస్తాం. 100% తీర్చేలా కూడా చేస్తాము. ఏ శాఖల మీద రివ్యూ చేసిండ్రు, ఏం తెలుసుకున్నారు? మేము ఇప్పటిదాకా అధికారుల నుంచి ఏ శాఖలో కూడా రివ్యూ చేయలేదు. ఈ ఫస్ట్ తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్ మండల్ వైజ్ పిలిచి రివ్యూ చేస్తాం. తప్పకుండా ఏడేడైతే ఫాల్ బ్యాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. ఏడైతే అధికారులను మార్గాల్లో అక్కడ మారుస్తాం. తప్పకుండా చేయాలనే ప్లాన్ తోటి ఇది డిలే అయిందని మీకు తెలియజేస్తాం. అవినీతి పరులుగా ముద్రపడ్డ అధికారులు అనుకోండి, లేకపోతే కొంతమంది పర్యవేక్షకులు అనుకోండి, లేకపోతే కొంతమంది వ్యాపారులు అనుకోండి, కొంత వ్యవహారాలు చేసేవాళ్ళు, వీళ్ళంతా మీకు సన్మానం చేసే దాంట్లో ఫస్ట్ వరుసలో ఉన్నారు. మా నిజమైన కార్యకర్తలకు అవకాశం దొరకలేదు అనేటువంటి కార్యకర్తల కామెంట్. మేము కూడా విన్నాం అది. ఎందుకంటే మనం గెలవగానే ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో సన్మానించిన 100 మందిలో మనము అందరినీ గుర్తించలేకపోవచ్చు. కానీ తప్పకుండా ఈ అవినీతి పరులను మాత్రం దూరం పెట్టడం జరుగుతుంది. అధికారులు ఎవరైతే అవినీతి పరులను మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కొద్ది వరకు, వాళ్ళని తప్పకుండా మారుస్తాం. ఆ మార్చే దాంట్లోనే ఉన్నాం కాబట్టి మేము ఇంకా రివ్యూ స్టార్ట్ చేయలేదని చెప్తున్నాను. మీ ఓటమి కోసం ఎవరైతే శాయశక్తులు పనిచేసినారో వాళ్ళే ఫస్ట్ మీ వద్దకు వచ్చిపోతున్నారు, వాళ్ళే మీ చుట్టూ తిరుగుతున్నారు అని కార్యకర్తల నారాజుగా ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలు ఏం చెప్తారు ఆ విషయంలో? ఎవరైతే పని చేయలేదో ప్రతి ఒక్కరిని మేము గుర్తిస్తున్నాం. మాకు తెలుసు వాళ్ళు తిరిగిపోతున్నారు, వాళ్ళ సొంత లబ్ధుల కోసం తిరుగుతున్నారు, వాళ్ళ బిల్లుల కోసం తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకు మా కార్యకర్తలు అదే చెప్తున్నా, అధైర్యపడవద్దు. తిరిగిపోయినంత మాత్రాన వాళ్ళకు పని జరగదు. వాళ్ళు వద్దన్నా వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ సొంత లబ్ధుల కోసం వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సహాయం చేసే విధంగా మేము చేయము. మీరు ఎటువంటి అధైర్యపడవద్దు. తప్పకుండా మీరే మా ముఖ్య ప్రయారిటీ, మీరే మా వెంట ఉంటారు. మనుషులు మన దగ్గర కనిపించినంత మాత్రాన వాళ్ళకి మేము చేస్తామని మీరు అనుకోవద్దు. ఫైనల్గా ఈ అవినీతి తర్వాత దౌర్జన్యాలు, ఏకపక్ష వ్యవహరించిన అధికారులు లేకపోతే కొంతమంది వ్యక్తులు, మీరు ఎమ్మెల్యే కాగానే కొంత భయపడ్డారు, అవన్నీ వాళ్ళకు గుర్తుంటాయి, కొద్దిగా ఇబ్బంది పెడతారేమని. తర్వాత మీరు రిలాక్స్గా ఉన్నారు, ఎటువంటి ఫాస్ట్ చర్యలు లేకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు కూడా సరే ఏం చేస్తారులే వాళ్ళ నాయనలాగానే ఇది అనేటువంటి ఒక టాక్ వచ్చేసింది. వాళ్ళు నిమ్మలంగా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇక ముందు కూడా ప్రశాంతంగా ఉండొచ్చా? నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మేము ఒక స్కెడ్యూల్లో, ఒక ప్లానింగ్లో ఉన్నాము. ఏదైనా చేస్తే పక్కా ప్లాన్లో చేస్తాము. ఒక్కసారి కొడితే మళ్ళీ దిమ్మెదిరిగేలా ఉండాలి. ఎందుకంటే మేము ఏదో తొందరపడి చేస్తే అది రివర్స్ కావద్దనే విధంగా ఆలోచిస్తున్నాం. తప్పకుండా వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు, కానీ ఆ రిలాక్సేషన్ ఎక్కువ కాలం ఉండదని మీ ద్వారా తెలుపుకుంటే. ఎందుకంటే ఇంతకుముందే మీకు చెప్పిన ఆ ప్లానింగ్ ఉండాలి. దీనికి ఒక విషయం, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే అది పని కావాలంటే మొత్తం ప్లానింగ్తో కావాలి. మనం అనుకుంటే అవ్వాలి. మనము ఏదో తొందరపాట్లో చేసి అది మళ్ళీ మనకే రిటర్న్ రావద్దని చెప్పి ఆ ప్లానింగ్లో ఉన్నాం. కాబట్టి వాళ్ళు రిలాక్స్ ఉన్నంత కాలం ఉండని, కానీ తప్పకుండా వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళు చేసిన దానికి వాళ్ళు తప్పకుండా అనుభవించాల్సిందే. జనరల్ ఎవరైనా కూడా అంటే ఒక అధికారికమైనటువంటి అంటే ఒక అధికార సీటు కానీ లేకపోతే అధికార పరంగా వచ్చేటువంటి ఏ సౌకర్యాన్ని కూడా వదులుకోరు, ఎంత తొందరగా అది అనుభవించాలని ఉంటుంది. మరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అనేది ఒక అధికారిక నివాసం. అది మీరు ఇక్కడ ఉండి అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం అంటే సొంత ఇంట్లో ఉండి, అంటే మీకు ఇల్లు ఉంది అది అక్కర్లేదు అనుకుంటున్నారా, లేకపోతే అక్కడికి పోవడానికి ముహూర్తం కుదరడం లేదా? మీకు సెంటిమెంట్? వాస్తవంగా ముహూర్తం కుదరలేదు. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరు డేట్లు ముహూర్తాలు చూస్తున్నారు.
రేపు ఎల్లుండి 31st రోజు పూజ చేస్తున్నాం. 31st నుంచి అక్కడనే ఉంటాం. అక్కడ పోయిన తర్వాతనే అన్ని కార్యక్రమాలు రివ్యూలు అన్నీ మొదలు పెట్టడం జరుగుతుంది. అందుకే మేము ఫస్ట్ వీక్ నుంచి అని చెప్పడం అదే కారణం. ఎందుకంటే ఇక్కడ ఎంత ఉన్నా మాకు ఆఫీస్ స్పేస్ సరిపోవట్లేదు. 31st రోజు మైవాడ పూజ చేసి ఫస్ట్ నుంచి అక్కడనే ఉంటాం. అక్కడ నుంచి మొత్తం మా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. సరే, మీరు ఏదైనా కార్యక్రమాలకు పోయినప్పుడు కానీ, తర్వాత కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కానీ, మీ చుట్టూ ఒక కోటరీలాగా తయారై మిమ్మల్ని కామన్ ప్రజలు కలవనివ్వకుండా కొద్దిగా అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది ఒక అలిగేషన్. దాన్ని సరిదిద్దుకుంటారా, ఇది కంటిన్యూ చేస్తారా? తప్పకుండా సరిదిద్దుకుంటాం. ఏ మండలి పోతే ఆ మండల నాయకులు ఉండాలా. ఆ మండల నాయకులు కూడా ఎక్కడ పోయినా వాళ్ళు ప్రజలను కలిసేలా చేయాలి. ఎందుకంటే మేము దాన్ని చూసుకునే, ఎందుకంటే మేము ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మండల నాయకులు వచ్చినా కూడా మండల నాయకులు కూడా పక్కే ఉండాలి. ఆడ ప్రజల దగ్గరికి పోయినప్పుడు నాయకులు పక్కకు ఉండాలి, ప్రజలు ముందుకు ఉండాలి. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా అలా జరుగుతుంది. ఎందుకంటే ఇది కొత్తగా అందరూ 30 ఏళ్ళ కళ కాబట్టి అందరు ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్లే ఉన్నారు. తొందరగా అది కూడా క్లియర్ అవుతుంది. అది కూడా అంటే ఇప్పుడు నాతో కష్టపడ్డ వాళ్ళకి ఒక్కసారి వాళ్ళను దూరం జరగంటే కూడా జరగలేరు కాబట్టి తొందరగా సమస్యలకు మేము ఏదైతే ప్లానింగ్లకు ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ప్రజలు ఇంపార్టెంట్, ప్రజల దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే మన కష్టపడ్డ కార్యకర్తలనే తీసుకొని వెళ్తాను కాబట్టి ఏ మండలికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఒక విలేజ్కి వెళ్తే ఆ విలేజ్ వాళ్ళే ఉండాలి, ఏ మండలికి వెళ్తే ఆ మండలం వాళ్ళే ఉండాలి విధంగా ప్లాన్ చేస్తున్నాం.